గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఏపీకి ఓపీ అవార్డుల పంట రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఓపీ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 9 ప్రాడక్టులో 7 ఉత్పత్తులు చేనేత హస్తకళలకు చెందినవి కాగా 2 వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడించారు. అందరికీ నమస్కారం. మరి రేపటి రోజున న్యూఢిల్లీలో భారత మండపంలో జరగబోయే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అవార్డులు మన రాష్ట్రానికి కూడా 9 రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపటి రోజున కేంద్ర మంత్రి చౌహాన్ గారి చేతుల మీదుగా రేపటి రోజు మనం అవార్డులు కూడా అందుకోబోతున్నాం. అందులో మరి కలెక్టర్లు మరి సెక్రటరీలు కూడా వస్తున్నారు. నిజంగా అతి తక్కువ కాలంలో సంవత్సరంలోనే మన రాష్ట్రానికి మొత్తంగా 9 అవార్డులు, అందులో ఒకటి భారతదేశంలో 3 నేషనల్ అవార్డు వస్తే మన రాష్ట్రానికి కూడా ఒక అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నాకు సంబంధించిన చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, ఆ 7 అవార్డుల్లో మరి అందులో చేనేత హస్తకళలకు చెందిన ఉత్పత్తులు 7 ఉన్నాయి. మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం. మరి ఇలా వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మనకు మన శాఖకు 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం, మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు చేనేతలపైన హస్తకళలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. సంవత్సరం నుంచి వాళ్ళు దశా దిశ నిర్దేశన ప్రకారం అనేక పెనుమార్పులు తీసుకురావడం. ఎందుకంటే చేనేతలకు హస్తకళకు కావాల్సిన పనిముట్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళలో ఉన్న స్కిల్ బయటికి తీసి వాళ్ళకు కావలసిన వస్తువులు కావచ్చు అన్నీ సమకూర్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే ఈరోజు మనకు 7 అవార్డులు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందనే విషయం తెలియజేస్తూ, నాకు కూడా ఈ శాఖ మంత్రిగా పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అధికారం వచ్చిన రోజు నుంచి చేనేతలకు కావచ్చు హస్తకళలకు కావచ్చు వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్లకు NHFC ద్వారా సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా అదే విధంగా సహకారం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం కాలంలోనే చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులు కూడా మార్కెటింగ్ కూడా బాగా పెరిగిందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, నేతన్నలను కూడా కాపాడండి అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఎన్నికల సమయంలో మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్ కి 500 యూనిట్లు పవర్లూమ్స్ కి మనం ఉచిత కరెంటు వచ్చే నెల ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు కూడా మనం అందజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేస్తున్నాం. మరి చేనేతలకు మరి హెల్త్ స్కీమ్ కూడా మనం మొదలు పెడుతున్నాం. మరి అదే విధంగా చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా ఎక్కువగా పెంచిపోతున్నాం. అదేవిధంగా ఆప్కో షోరూమ్ కూడా మనం మరికొన్ని ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది. అందులో నేషనల్ అవార్డు ఒకటి మనకు రావడం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి త్వరలోనే మన రాష్ట్రం నుంచి ఓపీ ఉత్పత్తులు గుర్తింపు తీసుకురావడానికి ప్రత్యేకమైన దృష్టి కూడా ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజున మంత్రి గారు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చర్చించారు. మరి మన కడపలో ఎక్కువగా బనానా పండుతుంది. ఆ బనానా పండటంతో పాటు నిలువ కూడా ఎక్కువగా ఉంటుంది. హార్టికల్చర్ ఎక్కువగా తయారు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా కడపలో మరి బనానా, అదేవిధంగా చిత్తూరులో టమోటా, మరి అనంతపూర్ నుంచి వేరుశెనగ పంటలకు కూడా మనం ఓపీ అవార్డు రావాలని కూడా మరి దాన్ని కూడా గుర్తించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా మరి మనకి ఇప్పుడు వచ్చిన 9 అవార్డులు 7 అవార్డులు చేనేతలకు, మరి శ్రీకాకుళం నుంచి మరి జీడిపప్పుకు, అదేవిధంగా గుంటూరు నుంచి మిర్చికి కూడా అవార్డు రావడం చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తున్నాం.